హాయ్ గాయ్స్, రహస్యమైన గుహ పార్ట్ 4 వీడియోకి స్వాగతం. ముందు వీడియోస్ ఎవరైనా చూడకపోయి ఉంటే మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసి ఉంటాము, ఒకసారి చూసేయండి. ఈ వీడియోలో ఈ రహస్యమైన గుహలో దూరి బొర్రా కేవ్స్ లోనికి అయితే వెళ్ళబోతున్నాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వీడియోని మిస్ కాకుండా అయితే చూసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకో వింతైనది అయితే కనిపిస్తుంది, చూసారా? ఇది ఎలా ఉందో, ఒక ఏనుగు ఆకారంలో ఉంది చూడండి. ఇక్కడ ఫ్రెండ్స్, మేమైతే ఈ మూడో ద్వారానికి అయితే వచ్చేసాము. మా పెద్దవాళ్ళు అయితే ఈ మూడో ద్వారాన్ని తేనెల గుహ అని పిలిచేవాళ్ళు. ఇప్పుడైతే ఈ గుహని చూడండి ఎలా ఉందో. ఒకవైపు అయితే చూడండి ఎలా ఉందో, పైకి చూస్తే చాలా వింత వింతైన ఆకారాలు ఉన్నాయి. ఈ గుహ అనేది చాలా పెద్దగా కూడా ఉంది. చూడండి ఎలా ఉందో. చూసారు కదా, మేమైతే ఆ చీకటిగా కనిపిస్తుంది కదా, అటు నుంచే వచ్చాము మేము. ఫ్రెండ్స్, మేమైతే మూడో ద్వారానికి అయితే వచ్చాం కదా. ఇప్పుడు మళ్ళీ మేమైతే ఈ బొర్రా కేవ్స్ లోనికి అయితే తేలుతాము. ఇప్పుడైతే వెళ్తున్నాం అటువైపే. ఫ్రెండ్స్, మేము ఆ గుహలోనికి వెళ్ళాలంటే మళ్ళీ మేము వచ్చిన దారిలోనే వెనక్కి వెళ్ళి ఆ గుహలోనికి అయితే వెళ్ళాలి. మాయా, కొంచెం జాగ్రత్తగా రండి, జారుగా ఉంటుంది ఇటువైపు. ఇప్పుడు మనం డైరెక్ట్గా కేవ్స్ లోనికి వెళ్తాం. ఆ లోన్ నుండి లోనకి వస్తాం కదా గేటు, అటువైపు తేలిపోవచ్చు అనమాట. కొద్దిగా అలా రండి, ఇటువైపు కొంచెం దారి లేదు. ఫ్రెండ్స్ చూడండి, మేమైతే ఇప్పుడు ఈ గుహలోనికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మీరు చూసినట్టయితే అటువైపు చూడండి ఎలాంటి వింతైన ఆకారాలు ఉన్నాయో. దాన్నే మేము జొన్నారుత్తులు అంటాము. మా వాళ్ళైతే ముందుగానే వెళ్ళిపోతున్నారు. ఇలా రండి, ముందుకైతే పోదాం. ఇలా వచ్చినట్టయితే మీకు ఇక్కడ ఇంకా వింతైన ఆకారం అయితే కనిపిస్తుంది, చాలా పెద్దది. ఇక్కడ చూడండి ఏ విధంగా ఉందో ఆకారం అనేది, చాలా అద్భుతంగా. అసలు ఇది ఈ విధంగా రెడీ అయ్యిందా లేదా, ఎలా అయ్యింది అన్న ఇదైతే అనిపిస్తుంది మనకు. చూడండి, మన వాళ్ళైతే చూసి వీటిని పుట్టగొడుగుల్లా ఉన్నాయి అని కూడా అంటున్నారు. చూడండి, ఇవి సేమ్ వాటిలాగానే ఉన్నాయి. అలాగే మీరు ఇటువైపు పైకి చూసినట్టయితే చూడండి, ఇక్కడ ఇంకా వింతగా ఉన్నాయి. చూడండి, ఏదో ఒక ఆకారంలా అయితే ఉంటాయి. ఇలాంటివి ఇక్కడ చాలానే ఉన్నాయి, చాలా పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి. చూడండి, చూడండి చూడండి ఇక్కడ చూసుకుంటే చెత్త చూడండి కిందన ఎలా ఉందో. ఇక్కడ ఈ టూరిజం ఎప్పుడు పెట్టారో అప్పటి నుంచి ఈ ఏరియా మొత్తం ఈ ప్లాస్టిక్తోనే నిండిపోతుంది. వాళ్ళు తీసుకొచ్చి ఆ వాటర్ బాటిల్స్ని పడేయడం వల్ల ఈ ఏదైతే లోన చిన్న చిన్న కాలువలు వెళ్తుంటాయో అవి ఆ వాటర్ బాటిల్స్ తీసుకొచ్చి ఎక్కడ పడితే అక్కడ స్టోర్ చేసిస్తున్నాయి. ఎలా ఈ గుహ మొత్తం పొల్యూట్ అయిపోతుంది. సో కొంచెం ఎవరైనా వస్తుంటే వాటర్ బాటిల్స్ని అయితే పడేయడం అవాయిడ్ చేయండి. ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడెక్కడ డస్ట్బిన్స్ కూడా ఉంటాయి, అందులో వేయడానికి అయితే ప్రయత్నించండి. ఇప్పుడైతే మనం లోనకైతే వెళ్ళిపోదాం రండి. ఇటు బాగుంది. చూడండి ఇటువైపు అయితే
పెద్ద పెద్ద ఆకారంగా ఉంది చూడండి ఎలా ఉందో. ఇప్పుడైతే ఇలా దిక్కుంటూ కిందకైతే వెళ్ళాలి లోనికి. కొంచెం జాగ్రత్తగా రండి. మాయ గారు జాగ్రత్త రండి కొంచెం. మనం అలాగలాగ వచ్చాం, అలా 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 వచ్చాం, అలా వచ్చి మనము అటువైపు చూస్తే లైటింగ్ కనిపిస్తుంది కదా, అటువైపు 3వ ద్వారం అనమాట. అక్కడికి వెళ్ళేసి ఇప్పుడు ఇటు వస్తున్నాం. ఇలా వెళ్తే మనం గుహలోనికి తేలుతాం అనమాట. ఇప్పుడు వెళ్దాం రండి. నన్ను అయితే ఫాలో అయిపోండి, చూసుకొని రండి. మొత్తం రాయిలతోనే ఉంటాయి. ఇప్పుడు మన అందరూ విజిట్ చేస్తుంటారు కదా, ఆ గుహలోనికి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, మీరు ఇటు చూసారా, ఇక్కడ ఈ అంచు గుండా ఈ వాటర్ అయితే ఫ్లో అవుతూ ఉంటుంది. ఇక్కడ లోతు ఎంత ఉందో మనకైతే తెలీదు, చాలా లోతే ఉంటుంది. అలాంటి దగ్గర మనం ఏమైనా మునిగితే మరి బతికే అవకాశాలు అయితే ఉండవు. సో ఇలాంటి ప్లేసులకు వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి మనం. తెలిసిన వాళ్ళతో వెళ్తే మంచిగా ఉంటుంది. తెలియకుండా ఎటు పడితే అటు వెళ్ళిపోతే మాత్రం ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇలా రండి. ఇక్కడ చూస్తే మీకు అసలైన ఈ పొల్యూషన్ అంటే ఏటో కనిపిస్తుంది. రండి చూడండి, ఇక్కడ వాటర్ బాల్స్ ఎలా ఉన్నాయో, చాలా ఎక్కువగా ఉన్నాయి చూడండి. దీన్ని కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. ఇలానే పొల్యూట్ చేసుకుంటూ పోతే ఈ గుహని అయితే మనం చూడొచ్చు, కానీ మన పిల్లలు అంటే నెక్స్ట్ జనరేషన్ అయితే చూడడానికి కొంచెం అంత అట్రాక్టివ్గా ఉండదు. ఎందుకంటే మొత్తం చెత్తతో పొల్యూట్ చేసేస్తే ఇక్కడ చూడడానికి ఎలా ఉంటుంది అంటే అదో రకంగా ఉంటుంది. సో కొంచెం ఈ ప్లాస్టిక్స్ని అవాయిడ్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడైతే మనం ఇదిగోండి రాయిలు ఉన్నాయి కదా, ఇలా ఎక్కేసి అయితే పైకి వెళ్ళాలి అలాగా లోనికి. చూడండి, ఎక్కడ చూసినా ఇంత చెత్త. ఇక్కడ ఏంటంటే కేవ్స్లో వచ్చే వాళ్ళకి సరిగ్గా తెలియదు అనమాట అసలు ఏంటి ఇది అని. ఈ లోన వస్తే మీకు తెలుస్తుంది అనమాట అసలు ఈ కేవ్స్కి ఎలా రన్ చేస్తున్నారు అన్నది. చాలా చెత్త అయితే ఉంది లోన. రండి, ఇక్కడికి వస్తే చూసారా, మీకు అసలు ఎలా వెళ్తామో అసలు దారి లేనట్టు అనిపిస్తుంది కదా. ఎక్కడికి వెళ్తామో చూపిస్తూ ఉండండి. చూసారా, ఇక్కడికి వస్తే మనకు మొత్తం క్లోజ్ అయినట్టు ఉంటుంది. అటు చూస్తే అటేముండదు, ఇటు చూస్తే ఇటేముండదు, ఇలా క్లోజ్ అయినట్టే ఉంటుంది. కానీ ఉంది, ఇటే ఉంది. ఈ లోన్ నుంచి అయితే దూరం వెళ్ళాలి ఇలాగా. చూసారా, అలా ఇలాగా. రండి, ఇప్పుడు లోనకైతే వెళ్దాం. నుండ్రా, దారి తప్పిపోయేటట్టున్నావు. అలానే వెళ్ళాలన్నమాట. అలాగే ఇలా వెళ్తే మనం డైరెక్ట్ గడ్డకు తేలిపోతాం. అది మొత్తం గడ్డే ఆ లోన. అదిగో చూసారా, చాలా పెద్దది. మరి వీడియోలో చూసే వాళ్ళకి కనిపిస్తుందో లేదో కానీ ఇక్కడ వచ్చి విజిట్ చేస్తూ చూసే వాళ్ళకైతే చూసారా ఎలా ఉందో గడ్డ, చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడైతే ఇలా ఈ సొరంగం నుంచి దూరి అటు తేలాలి. ఇది
ఇక్కడ కొంచెం జాగ్రత్తగా రాండి, కొంచెం జాగ్రత్త రావాలి చూసుకోండి. ఇక్కడ గొయ్యిలు అవి దూరంగా రాయిలు అయితే ఉన్నాయి. ఇలా రండి కొంచెం ముందుకి. చూసారా ఫ్రెండ్స్, మేమైతే ఆ చిన్న సొరంగం నుంచి దూరి ఇతల వైపుకి అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి గుహ ఎలా ఉందో చూడండి. అటు చూసారా, ఇక్కడ వింత వింత ఆకారాలు కూడా ఉన్నాయి. అల్లుడు ఎలాకి వెళ్తాం రా, మొత్తం ఏకం కన్నం లేనట్టుంది, దారి లేనట్టు కనిపిస్తుంది. మీరు ఇటు ఎటు చూసినా అలానే అనిపిస్తుంది. ఇప్పుడు మనం అటు వెనకాకు చూడండి, వెనకాకు చూడండి, ఇదిగోండి ఇలానే ఎక్కాలి. ఇలా ఇలా ఎక్కేసి అలా వెళ్ళాలన్నమాట. అటు వెళ్ళాలి. ఇలా రండి. రండి, కొంచెం జాగ్రత్తగా రండి, లేదా స్లిప్ అయ్యే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, మా టార్చ్ లైట్లో అయితే కొంచెం ఛార్జింగ్ అయితే అయిపోయేటట్టుంది, అందుకే కొంచెం క్లారిటీ అయితే మిస్ అవుద్ది, ఏమనుకోకండి. మామా, ఇక్కడ చూడు పొలం మళ్ళు ఎలాగున్నాయో చూడు, ఇటు చూడు, చూసావా? ఇలా లైన్గా ఒకదాని మీద ఒకటి ఉంటూ చాలా బాగున్నాయి చూడు. అటు ఎక్కువ ఉన్నాయి అవి, మనుషులు ఏ విధంగా తయారు చేసుకుంటారు అలా ఉన్నాయి. ఈ పొలాల మళ్ళకి ముండాబడి పొలం మళ్ళీ వీటినే అలా అంటాం అన్నమాట మనం. ఉన్నాయి చూడండి ఎలా ఉన్నాయి, మీదకి పెద్ద పెద్దగా ఉన్నాయి అలాగా చూడండి. అంటే అప్పుడు వాటర్ లాగా ఉండింది ఫ్రెండ్స్. చూడండి, మేమైతే అలా లోనకైతే వచ్చాము. ఇక్కడ చూస్తే మీకు చూసారా ఇటు లోయ అయితే ఎలా ఉందో. చీకట్లో మనకు ఇలాంటి లోయలు అయితే కనిపించవు, ముందుకు ఇంకా ఉంది కదా అని ఎక్కువ వచ్చేస్తుంటాం. కాబట్టి ఇలాంటి దగ్గర వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా కొంచెం టార్చ్ లైట్లు ఉంటేనే రావాలి, లేదంటే ఎక్కడ ఇరికి పడిపోతామో మనకే తెలీదు. అలాంటి దగ్గర పడిపోయినట్టే మనకి అంతే, ఇంకా మన బతుక అయిపోద్ది, అక్కడితో క్లోజ్ అయిపోద్ది. ఫ్రెండ్స్, మేము మొత్తానికైతే బొర్రా గృహాల్లోని విజిట్ చేస్తారు కదా, ఆ గుహలోనికి అయితే వచ్చేసాము. ఇక్కడ మీరు చూసుకుంటే మీకు ఈ కన్నం అయితే కనిపిస్తుంది కదా, ఇదే మొదటి ద్వారం. అలాగే ఇక్కడ నుంచి ఇటు వెనక్కి చూసినట్టయితే మీకు ఇంకో మనం వచ్చిన దారి అయితే కనిపిస్తుంది కదా, అదే రెండవ ద్వారం. దీన్నే ఇప్పుడు ఎంట్రన్స్గా అయితే తీసుకొని అటువైపు వచ్చిన వాళ్ళకైతే చూపిస్తారు, లోనకు కూడా రావచ్చు దాని గుండా. ఫ్రెండ్స్, మీరు వీడియోని అయితే చూసారు కదా, మేమైతే 4వ ద్వారం నుండి ఈ గుహలోనికి అయితే వచ్చేసాము. ఈ దారి అనేది ఎవ్వరికి తెలీదు, ఇది చాలా రహస్యమైనది, అలాగే చాలా భయంకరమైనది కూడా. మీరు ఈ వీడియోని తీసుకొని దీన్ని బేస్ చేసుకొని ఆ గుహలోనికి వచ్చినట్టయితే లోన చాలా ఇబ్బందులను అయితే ఫేస్ చేయొచ్చు. మేము మార్నింగ్ ఒక 11కి అయితే వచ్చి ఆ గుహలో నుంచి ఈ గుహలోనికి రావడానికి అయితే మాకు దగ్గరగా 6 అవర్స్ అయితే పట్టింది. మేమైతే ఆ గుహలోన చాలా ఇబ్బందులను అయితే ఎదుర్కొన్నాం. దయచేసి మీరు ఈ వీడియోని చూసి దాన్ని బేస్ చేసుకొని దానిలోన్ నుండి వచ్చినట్టయితే చాలా ఇబ్బందులు పడతారు. అలాగే మీరు దీన్ని బేస్ చేసి మమ్మల్ని ఏదైనా చెప్పినా మాకు మీకైతే ఎటువంటి సంబంధం అయితే ఉండదు. మరి మా వాళ్ళకైతే నేను కొత్తగా ఆ గుహలోన్ నుంచి ఈ గుహలోనికి అయితే తీసుకువచ్చాను. మరి ఎలా ఉందో ఒకసారి అయితే అడుగుతాను. మామ, మరి మీకు ఎలా అనిపించింది? అదే చాలా డేంజర్ అయిన ప్లేస్ తీసుకెళ్ళిపోయావు. మేమైతే మరి భార్య పిల్లలు ఉన్నవాళ్ళము. ఫ్రెండ్స్, మీరైతే ఎప్పుడు కూడా అలాంటి రిస్క్ అనేది చేయవద్దు. మేమంటే మా అల్లుడు చెప్పారు కాబట్టి మేము ఇక్కడ వాళ్ళం కాబట్టి మేమైతే వెళ్ళడానికి కొంచెం ప్రయత్నించాము, సక్సెస్ఫుల్ అయ్యింది.
ఇప్పుడు మరి మేము అంత శ్రమపడి ఇంత ఇదే అక్కడి నుండి వచ్చామంటే అది మాకు తెలిసిన కష్టము. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాబాయ్ మరి నీకెలా అనిపించింది? నాకైతే చాలా భయంకరంగా అనిపించింది, చాలా కొత్త కూడా అనిపించింది. ఎప్పుడు వెళ్ళని గుహలకైతే మేము చాలా అంటే చాలా రిస్క్ చేసి మరి ఇక్కడ బయటకు వచ్చాము. అది మీకు వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరి మీకు ఎలా అనిపించింది? మేమైతే చాలా కష్టపడి ఆ గోలో నుంచి బయటికి అయితే వచ్చాము. సో వీడియో నచ్చినట్టయితే మాత్రం లైక్ చేసి వీలైనంత మందికి షేర్ కూడా చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన బొర్రా ట్రైబల్స్ వ్లాగ్స్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ట్యాప్ చేసి ఆల్లో అయితే పెట్టుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియోని మీరు మిస్ అవ్వకుండా అయితే ఉంటారు. ఇంతటితో వీడియోని అయితే ముగిస్తున్నాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.